ఎంతసేపు 70 mm స్క్రీన్ మీదే ఏం కనిపిస్తాం? అప్పుడప్పుడు చిన్ని తెరపై కూడా కనిపిస్తే పోలా అంటున్నారు మన హీరోలు. మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో ఈ పాటికి అర్థమైంది కదా. అదే మీరు ఊహించిందే. మన హీరోల చూపులు ఇప్పుడు వెబ్ సిరీస్లపై పడుతున్నాయి. ఒక్కొక్కరుగా దిగొచ్చి డిజిటల్ ప్లాట్ఫామ్ పై మెరుస్తున్నారు. ఇదే ట్రెండ్ ఇప్పుడు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ లాంటి స్టార్ హీరోలు కూడా వెబ్ సిరీస్ లో నటించారు. కానీ మన దగ్గర ఇంకంత ఓపెన్ కావట్లేదు హీరోలు. 2 ఏళ్ల క్రితం నాగ చైతన్య దూతాతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. ఇది బాగానే వర్కౌట్ అయింది. త్వరలోనే దూత 2తో కూడా రాబోతున్నారు. ఇక వెంకటేష్, రానా కలిసి చేసిన రానా నాయుడు అయితే ఓటీటీలో ఒక సంచలనం. రానా నాయుడుతో ఒకేసారి ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు వెంకీ, రానా. దీనికి విమర్శలు ఎన్నొచ్చాయో వ్యూయర్షిప్ కూడా అంతే వచ్చింది. దీనికొచ్చిన రెస్పాన్స్ చూసాకే పార్ట్ 2 చేస్తున్నారు మేకర్స్. అయితే ఇందులో డోస్ కాస్త తగ్గిస్తున్నామని చెప్పారు వెంకటేష్. రానా నాయుడు సీజన్ 2 కోసం ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. నాగ చైతన్య, వెంకటేష్, రానా తర్వాత తాజాగా మరో హీరో కూడా వెబ్ సిరీస్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయనే సందీప్ కిషన్. నెట్ఫ్లిక్స్ కోసం త్వరలోనే ఒక సిరీస్ చేయబోతున్నారు. టిలో స్క్వేర్ ఫేమ్ మలిక్ రామ్ ఈ సిరీస్ కి దర్శకుడు. ప్రస్తుతం మజాకా సినిమాతో బిజీగా ఉన్నారు సందీప్. త్వరలోనే ఇది విడుదల కాబోతోంది. బాలయ్య, నాగార్జున, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ఓటీటీలో హోస్ట్లుగా చేస్తున్నారు కూడా. కానీ వెబ్ సిరీస్ల వైపు మాత్రం చూడలేదు. అయితే కథ నచ్చితే తనకు వెబ్ సిరీస్ చేయాలని ఉందంటూ ఈ మధ్య చెప్పారు చిరు. ఇక నాగార్జున సైతం ప్రయోగాలకి ఓపెన్ గానే ఉంటారు. మరి చూడాలిక తెలుగులో ఈ కల్చర్ ఎప్పుడు పందుకుంటుందో.